అత్యంత విలువైన లోహాల్లో ఒకటి గోల్డ్. ఇది భూమి పైపొరలో దొరుకుతుంది. గోల్డ్ మైన్స్ని గుర్తించి బంగారం బయటకు తీయడం చాలా కష్టమైన పని. అయితే కొన్ని ప్రాంతాలలో బంగారం నదీ ప్రవాహాలలో దొరుకుతుందని చెప్తారు. ఇవన్నీ పక్కన పెడితే లావాను వెదజల్లే ఒక అగ్నిపర్వతం నుండి రోజు భారీగా బంగారం విడుదలవుతుంది. ఎవ్రీడే 5 lakhs విలువైన బంగారాన్ని ఈ వాల్కను విరజిమ్ముతుందని అంటారు. అది అంటార్కిటికాలోని మౌంట్ ఎరెబస్. మౌంట్ ఎరెబస్ అగ్నిపర్వతం 12,448 అడుగుల ఎత్తు ఉంటుంది. భూమిపై దక్షిణాన ఉన్న అతిపెద్ద క్రియాశీల అగ్నిపర్వతం ఇదే. దీని నుండి ఎప్పుడు లావా విడుదలవుతూనే ఉంటుంది. ఇదైతే ఆవిరి, వాయువు, అగ్నిపర్వత శిథిలాలతో పాటు ఘన రూపంలోని బంగారాన్ని విడుదల చేస్తుంది. ఈ బంగారం 20 మైక్రోమీటర్ల చిన్న భాగాలుగా ఉంటుంది. ఈ భాగాలు అగ్నిపర్వత వాయువులతో పాటు ప్రవహిస్తాయి. వీటిని అగ్నిపర్వతానికి 600 మైళ్ళ దూరంలో కనుక్కున్నారు. ఈ అగ్నిపర్వతం సాలిడ్ గోల్డ్ డస్ట్ని రిలీజ్ చేస్తుంది. చాలా అగ్నిపర్వతాలైతే బంగారాన్ని గ్యాస్ ఆర్ లిక్విడ్ రూపంలో రిలీజ్ చేస్తాయి. బట్ ఎరెబస్ మాత్రం గోల్డ్ని మైక్రో క్రిస్టల్స్ లాగా రిలీజ్ చేస్తుంది. మొత్తంగా ప్రతిరోజు 80 గ్రాముల వరకు ఇలా విడుదల చేస్తుంది. దీని విలువ సుమారు 5 లక్షల వరకు ఉంటుంది. ఒక ఇయర్లో 2 మిలియన్ల విలువైన 64 పౌండ్ల బంగారాన్ని ఉత్పత్తి చేస్తుంది. అయితే విస్ఫోటనాలు, ప్రమాదకరమైన పరిస్థితుల కారణంగా ఈ గోల్డ్ని తవ్వడం అసాధ్యం. అసలు ఇది ఎలా ఉత్పత్తి చేస్తుందంటే, భూమి అంతర్భాగంలో కరిగిన రాతి నుండి గోల్డ్ వస్తుంది. ఈ కరిగిన శిల పైకి లేచి విస్ఫోటనం చెందడంతో పాటు గోల్డ్ని కూడా పైకి తీసుకొస్తుంది. ఇది అంటార్కిటికా గడ్డకట్టి ఉష్ణోగ్రతలలో క్రిస్టలైజ్ అవుతుంది. చాలా అరుదుగా మాత్రమే ఇలా జరుగుతుంది. మెటాలిక్ గోల్డ్ను ఘనరూపంలో విడుదల చేసే ఏకైక అగ్నిపర్వతమే మౌంట్ ఎరెబస్ మాత్రమే. ఎరెబస్ పర్వతం యొక్క ఎన్నో ప్రత్యేకతలు శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించింది. ద్వీపంలోని మెక్ముడో పరిశోధన కేంద్రానికి ఎదురుగా అగ్నిపర్వతం లావాతో ఏర్పడిన లావా సరస్సు ఉంది. ఇది 1972 నుండి ఉనికిలో ఉంది. కఠినమైన మారుమూల ప్రాంతంలో ఉండటంతో ఈ అగ్నిపర్వతంపై చాలా పరిశోధనలు శాటిలైట్స్ ద్వారా జరుగుతాయి. అయితే ఇలాంటి స్పెషల్ మౌంట్ ఎరెబస్ దగ్గర ఒక విషాద ఘటన జరిగింది. 1979లో న్యూజిలాండ్ సైట్ సీయింగ్ ఫ్లైట్ కూలిపోయింది. అందులో ఉన్న మొత్తం 257 మంది మరణించారు. వైట్అవుట్ కారణంగా విమానం కూలిపోయింది. వాతావరణంలోని మంచు, మేఘాలు, అధిక గాలుల కారణంగా వైట్అవుట్ అనే ఒక సిచ్యువేషన్ ఏర్పడుతుంది. ఈ సమయంలో ఎదురుగా ఉన్నవి చూడటం చాలా కష్టం. ఈ విపత్తు విమానయాన చరిత్రలో అత్యంత ఘోరమైన ప్రమాదాలలో ఒకటి. 1841లో అంటార్కిటిక్ యాత్రలో ఉన్న బ్రిటిష్ అన్వేషకుడు సర్ జేమ్స్ క్లార్క్ రాస్ పర్వతానికి ఎరెబస్ అని పేరు పెట్టారు. తన ఓడ హెచ్ఎంఎస్ ఎరెబస్ పేరు మీదుగా అగ్నిపర్వతానికి ఆ పేరు నిర్ణయించారు. గ్రీకు చీకటి దేవుడు ఎరెబస్ నుండి ఈ పేరొచ్చింది. ఈ పర్వతం ఉన్న రాస్ ద్వీపం దాదాపు 5 లక్షల ఎడెలి పెంగ్విన్స్కు నిలయంగా ఉంది. దీంతో శాస్త్రవేత్తలకు ఈ దీవిపై మరింత ఆసక్తి పెరిగింది.